వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్లో మనం యూజ్ చేసుకునే కొన్ని టర్మినాలజీ గురించి డిస్కస్ చేద్దాము. ఏమేమి టర్మినాలజీ, ఫంక్షన్ ప్రొటోటైప్ డిక్లరేషన్, కాలింగ్, డెఫినిషన్, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫార్మల్ పారామీటర్స్ అండ్ కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్, రిటర్న్ కీవర్డ్, ఇవన్నీ గురించి కూడా మనం ఈ టర్మినాలజీస్ అంతా కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం విత్ అన్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటి, యూజర్ నీడ్కి అవసరమైనట్టు యూజర్ క్రియేట్ చేసుకునే ఒక ఫంక్షన్నే యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని అంటారు. అందులో 3 పార్ట్స్ ఉంటాయని కూడా మనం డిస్కస్ చేసాము. యూజర్ డిఫైన్ ఫంక్షన్లో ఫంక్షన్ ప్రొటోటైప్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్, ఈ 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మన ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ దేనికోసం రాస్తున్నామంటే 2 నెంబర్స్ ఎడిషన్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తాం. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ 2 నెంబర్స్ ఎడిషన్ చేయడానికి ఫంక్షన్ రాస్తున్నాం. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫంక్షన్కి నేను ఒక నేమ్ అయితే ఇవ్వాలి కదా. సో యాడ్ అని నేను అనుకున్నాను. నేమ్ ఎడిషన్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏదైనా మీకు ఆ నేమింగ్ కన్వెన్షన్, ఆ నేమింగ్స్ రూల్స్కి తగ్గట్టు ఆ నేమింగ్స్ రూల్స్ సాటిస్ఫై చేసేలాగా మీరు ఏ నేమ్ అయినా మీరు రాసుకోవచ్చు. సో నేను యాడ్ అని రాసాను సింపుల్గా. సో నేను దేన్ని యాడ్ చేయాలనుకున్నాను, 2 నెంబర్స్ యాడ్ చేసుకుని దాన్ని ఒక థర్డ్ వేరియబుల్లో స్టోర్ చేసుకుని దాన్ని నేను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాను. సో అంటే నేను మొత్తం ఇంటీజర్ వేరియబుల్స్ మీదే నేను ఈ ఆపరేషన్ అంతా అప్లై చేస్తున్నా. సో నా ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ కూడా ఇంటీజరే. 2 ఇంటీజర్ నెంబర్స్ని యాడ్ చేస్తే నాకు రిజల్ట్ కూడా ఇంటీజర్ నెంబరే వస్తుంది కదా. సో నా ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ కూడా నాకు ఇంటీజరే వస్తుంది. సో ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్, అండ్ ఫంక్షన్ నేమ్ యాడ్. నేను పాస్ చేసే పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటే వేరియబుల్స్. ఫంక్షన్స్లో నేను యూజ్ చేసుకునే వేరియబుల్స్నే ఫంక్షన్లో నేను పాస్ చేసే ఆర్ యూజ్ చేసుకునే వేరియబుల్స్నే నేను పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఏదైనా అనవచ్చు. ఫంక్షన్లో పాస్ చేసే వేరియబుల్స్ని ఏమంటారు, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, ఏదైనా అనవచ్చు, పారామీటర్స్ అయినా ఆర్గ్యుమెంట్స్ అయినా. సో ఇది ప్రోటోటైప్ డిక్లరేషన్. సో ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్లో ఏం రాయాలి, ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్లో return type of the function and function name and types of the parameters or arguments. Parameter or arguments అంటే ఏంటి, వాల్యూస్. నేను వేరియబుల్స్ ఫంక్షన్లో నేను పాస్ చేసే వేరియబుల్స్నే పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏదైనా ఒకటి, పారామీటర్స్ అయినా ఆర్ ఆర్గ్యుమెంట్స్ అయినా. సో ఇప్పుడు ఇక్కడ వరకు ప్రోటోటైప్ డిక్లరేషన్ అయింది. ఆ తర్వాత మెయిన్లోకి ఎంటర్ అయింది. ఇంటి మెయిన్ రాసాము, ఓపెన్ బ్రేస్. సో నేను ఇక్కడ 3 వేరియబుల్స్ యూజ్ చేసుకుంటున్నా, ఏబిసి. రెండేమో ఏ వేరియబుల్స్కి అయితే నేను ఎడిషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నానో అవి స్టోర్ చేయడానికి, అండ్ సి ఏమో రిజల్ట్ స్టోర్ చేయడానికి. మొత్తం ఇంటీజర్ వేరియబుల్స్. సో ఇంటి ఏ కమా బి కమా సి అని నేను డిక్లేర్ చేశాను. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని ఏబి వేరియబుల్స్ని రీడ్ చేసుకున్నా. ఏబి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని రీడ్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఏం చేసాము, ఫంక్షన్ కాల్ చేస్తాము. ఏమని, యాడ్ ఆఫ్ ఏ కమా బి. దీన్ని ఏమంటాము, ఫంక్షన్ కాలింగ్. దీన్నే కాలింగ్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఏంటి కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, మెయిన్లో ఫంక్షన్ కాలింగ్ని మనం కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. సో దీని యూజ్ ఏంటి, నేను యాడ్ ఏ కమా బి అని రాస్తే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఈ ఫంక్షన్ డెఫినిషన్ ఎక్కడుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ ఏముంది, నేను ఇంటి యాడ్ ఏ కమా బి అని రాస్తున్నాను కదా, అంటే ఎడిషన్కి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫంక్షన్ కాలింగ్లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. ఇవే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఫంక్షన్ కాలింగ్లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్ డెఫినిషన్లో యూజ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ కూడా ఉండొచ్చు, కానీ
డిఫరెంట్గా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు మోర్ అండర్స్టాండబుల్గా ఉంటుంది ఫంక్షన్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్ కాలింగ్లో యూజ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్నేమో ఆర్ పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ డెఫినేషన్లో యూజ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్నేమో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ కమ్మ బి అంటే సపోజ్ ఏకి 2 బీకి 3 వాల్యూస్ రీడ్ చేశాను అనుకోండి. సో ఏ కమ్మ బి అంటే 2, 3 అనేది ఇక్కడికి పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఇక్కడ నేను ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుంటున్నాను కదా. సో ఒక కాపీ ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ యొక్క ఒక కాపీ ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ ఎంలో 2 ఎన్లో 3 స్టోర్ అవుతుందండి. ఆ వాల్యూస్ యొక్క ఒక కాపీ ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అవుతుంది. సో ఫంక్షన్ డెఫినేషన్లో యూజ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్నేమో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్ కాలింగ్లో యూజ్ చేసుకునేమో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. తర్వాత సింపుల్గా నేను ఎడిషన్కి స్టేట్మెంట్స్ రాశాను. M+N అని దాన్ని ఎస్కి అసైన్ చేసాము. ఎప్పుడు కూడా ఎడిషన్కి వాల్యూ అసైన్ చేసే వేరియబుల్ని జీరోతో ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి గార్బేజ్ వాల్యూ స్టోర్ అవ్వకుండా రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో నేను రిటర్న్ చేశాను. రిటర్న్ చేసినప్పుడు ఎక్కడికి రిటర్న్ అంటే ఏంటంటే రిటర్న్ ఈజ్ ఎ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఫైనల్గా ఏ వాల్యూని అయితే రిటర్న్ చేస్తుందో అది రిటర్న్ కీవర్డ్. ఈ రిటర్న్ అగైన్ ఈ వాల్యూని కాలింగ్ ఫంక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ని కాల్డ్ ఫంక్షన్ అంటారనమాట. సో ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ కాలింగ్. కాల్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ రిటర్న్ వాల్యూ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ దేనికి ఏ వేరియబుల్కి అయితే అసైన్ చేశారో అక్కడికి ఆ వాల్యూ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎస్ వాల్యూ ఈ కాలింగ్ ఫంక్షన్ దేనికి అసైన్ చేశారు, సికి అసైన్ చేశారు. సో సికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనం 2, 3 ఇచ్చాం కదా, 5 ట్రాన్స్ఫర్ అయిపోయి 5 సికి అసైన్ అవుతుంది. సింపుల్గా 5ని మనం ప్రింట్ చేసాం. సో ఇది అన్నమాట యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క టెర్మినాలజీ. This is a prototype declaration and these are the parameters or arguments. The function calling అంటే calling function, దీంట్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, అండ్ ఫంక్షన్ డెఫినేషన్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. దీన్నే కాల్డ్ ఫంక్షన్ అంటారు. రిటర్న్ ఏమో ఫంక్షన్ వాల్యూని కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేయడానికి యూస్ అవుతుంది.